హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. 100 కోట్లు ఇచ్చినా సరే ఈ 5 రాసుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. వీళ్ళకి విపరీతంగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అఖండ రాజయోగం పట్టబోతుంది. అంటే వీళ్ళు పడాల్సినటువంటి బాధలన్నీ అంతకు ముందర పడ్డారు. ఇక ఇప్పటి నుంచి వీళ్ళకి మంచి రోజులు స్టార్ట్ అయ్యి అని చెప్పుకోవచ్చు అనమాట. బాగా కలిసి వచ్చేటటువంటి రాసుల్లో ఈ 5 రాసుల వారు ముందుగా ఉన్నారు. ఎందుకంటే గురువు నవగ్రహాలలో గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా ఉంటే వాళ్ళకి ఆ వ్యక్తులకు కానీ ఆ రాసుల వారికి కానీ వాళ్ళకు విపరీతంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే గురువు అనుగ్రహం అనేది చాలా మంచిది. ఆ గురువు యొక్క అనుగ్రహం అనేది ఈ 5 రాసుల మీద పుష్కలంగా ఉండటం వలన 100% ఉంది. దానివల్ల ఏంటంటే వీళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పేసి పండితులు చెప్పటం అనేది జరిగింది. అలాగే ఈ గురువు అనుగ్రహం అనేది వీళ్ళకి ఉండటం వలన 80% సమస్యలు అనేవి పూర్తిగా క్లియర్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. అంటే వీళ్ళు ఏది చేసినా కూడా ఆ పనిలో విజయం అనేది వీళ్ళ సొంతమయ్యి అంతా అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అంటారు చూడండి. అలాగా ఏ పని చేసినా కూడా అందులో వాళ్ళకు తిరుగుండదు, అంత బాగా కలిసి వస్తుంది. అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మేషరాశి. ఈ మేషరాశి వారికి గురువు అనుగ్రహం అనేది ద్వితీయ స్థానంలో ఉంది. ద్వితీయ స్థానం అంటే ఏంటి? కుటుంబ స్థానంలో ఉంది. దీనివల్ల కుటుంబ సభ్యుల వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది వీళ్ళకి బాగా ఉంటుంది. అలాగే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా అన్ని తొలగిపోతాయి. అలాగే వీళ్ళకి ఆర్థికంగా కూడా బాగా సంపాదన అనేది మెరుగవటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు ఏమి చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు ఏంటంటే వీళ్ళ మాటకు బాగా గౌరవం ఇస్తారు. అంటే వీళ్ళు ఏమి చెప్పినా సరేనని చెప్పేసి వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకి బాగా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే వాక్కు పరంగా, ధన పరంగా, కుటుంబ పరంగా గురువు అనుగ్రహం వలన వీళ్ళకి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా సరే, చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది బాగా ఉండటం వలన మనం బయటికి వెళ్ళినప్పుడు ఏ పని అయినా సరే మంచిగా విజయం చేసుకొని ఆ పనిని పూర్తి చేసుకొని రాగలుగుతాము. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఇంట్లోకి వెళ్తే నరకం, టార్చరు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి బయటికి వెళ్ళినా కూడా వీళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి ఆ గొడవల వల్ల వాళ్ళు ఆ బయటికి వెళ్ళి ఆ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు. అలాగ జరుగుతుందన్నమాట కొంతమందికి. కానీ ఈ రాశి వారికి, ఈ మేషరాశి వారికి మాత్రం కుటుంబ సభ్యుల సపోర్ట్ బాగా ఉంటుంది. వీళ్ళు ఏ పని చేస్తామన్నా సరే చెయ్యండి, మీకు మేమేమన్నా కావాలంటే హెల్ప్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయటం వలన వీళ్ళు ఏ పనైనా సరే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. దానివల్ల వాళ్ళకు విపరీతంగా ధన ఆదాయము అంటే రావాల్సిన డబ్బులు కానీ ఏదైనా కానీ టయానికి రావటము, ఇంకా వస్తాయి అనుకున్న దానికన్నా కూడా ₹1 ఎక్కువ రావటము, ఇలాంటివి జరగటం వలన వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మేష రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోయేటటువంటి రాశుల్లో మొట్టమొదటి రాశి ఈ మేష రాశి వారిగా చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్య పరంగా, డబ్బు పరంగా, కుటుంబ పరంగా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి మకర రాశి. ఈ మకర రాశికి గురువు ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నారు. పంచమ స్థానంలో ఉండటం వలన ఈ మకర రాశి వారికి కొంతమందికి సంతానం లేకుండా ఇబ్బందులు పడి సంతాన సమస్యలతో కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. ఈ మకర రాశి వాళ్ళకేంటంటే ఖచ్చితంగా సంతానం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అంటే వాళ్ళు ఆశలు తీసేసుకొని ఇంకా లేదు మాకు పుట్టరు పిల్లలు అని చెప్పి వాళ్ళు మానసికంగా బాధపడినా వీళ్ళకి ఖచ్చితంగా సంతానం కలిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీ సంతానం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అస్సలు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీకు త్వరలో సంతానం కలగబోతుంది. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి వాళ్ళ పిల్లలు అంటే మంచిగా డెవలప్ అవటం అనేది చూస్తారనమాట. వాళ్ళు చదువులో ఉన్న అంటే బాగా మంచిగా చదువుకోవటము, వాళ్ళు క్లాసుల్లో ఫస్ట్ రావటము, అలాగే వచ్చేసేంటి ఉద్యోగాలు చేసే వాళ్ళైతే వాళ్ళ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటము, బిజినెస్ పరంగా కానీ ఏంటంటే ఈ మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి బాగా కలిసి రావటానికి అవకాశం ఉంది. పంచమ స్థానంలో ఉన్నారనమాట గురువు.
కాబట్టి వీళ్ళకి అఖండ రాజయోగం పట్టబోయేటటువంటి రాసుల్లో ఈ మకర రాశి వారు 2వ స్థానంలో ఉన్నారు. పిల్లల రూపంలో వీళ్ళకి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది. అలాగే కొంతమందికి ఏంటంటే పిల్లలు మాట వినకుండా, పెద్దోళ్ళని ఏంటంటే మాట వినకుండా తరచుగా గొడవలు చేస్తూ ఉంటారు. అస్సలు వినకుండా ఏదో ఒక రకంగా బయటికి వెళ్ళినా కూడా, బయటికి పంపించినా, కాలేజీలకు పంపించినా ఏంటంటే వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు తప్పుదారులు పడతా ఉంటారు. అలాంటి పిల్లలు కూడా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో చెప్తా ఉన్నా కూడా వాళ్ళకి బుర్రకెక్కదు, కానీ వాళ్ళంతటా వాళ్ళకు తెలిసి వీళ్ళు తల్లిదండ్రుల యొక్క మాటలు అర్థం చేసుకొని వాళ్ళకి మారటానికి అనేది ఈ గురువు అనుగ్రహం వలన వాళ్ళు మారటానికి, ఆ పిల్లలు ఈ తల్లిదండ్రుల మాట వినటానికి, వాళ్ళు మంచి దారిలో ఉండటానికి ఈ బాగా వీళ్ళకి అనేది సపోర్ట్గా ఉంది. కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి అవన్నీ క్లియర్ అయిపోయి పిల్లల రూపంలోనే వీళ్ళు మళ్ళీ సంతోషాన్ని చూడగలుగుతారు. నెంబర్ 3 వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి గురువు సప్తమ సంచారంలో ఉన్నాడు అనమాట. అంటే 7వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే ఈ రాశి వారికి వివాహం కొంతమందికి లేటుగా అవుతూ ఉంటాయి కదా, అలాంటి వారికి వివాహం అనేది త్వరగా జరగటము, అంటే ఇక ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళి అనుకునేటప్పటికి ఏదో ఒక రకంగా వాయిదాలు పడిపోవటము, సంబంధాలు కుదరకపోవటం, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువ లేట్ అవుతుందన్నమాట. అలాంటి వారికి వీళ్ళకి ఖచ్చితంగా ఈ గురువు యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి ఏంటంటే అంతకు ముందర గురువు అనుగ్రహం అనేది కొంచెం తక్కువగా ఉండటం వలన ఈ వివాహానికి లేట్ అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. వాళ్ళు కొంచెం మానసికంగా ఇబ్బంది పడటం ఇలాంటివన్నీ జరిగినాయి. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు లేట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా త్వరలోనే పెళ్ళి జరగబోతున్నాయి. అలాగే వచ్చేసి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు కొంతమంది ఇళ్లలో. అలాంటి వాళ్ళందరూ కూడా గొడవలన్నీ క్లియర్ అయిపోయి భార్యాభర్తలు ఒకరి మాటతో ఒకరు ఏకీభవించి, అంటే భర్త భార్య మాట వినకపోయినా, భార్య భర్త మాట వినకపోయినా, నిజమంటే భార్యాభర్తలు, నా భర్తకు నా మీద నిజమైన ప్రేమ ఉంటుంది, బయట వాళ్ళ ప్రేమంతా అబద్ధం, అలాగే నా భార్యకి నా మీద నిజమైన ప్రేమ ఉంటుంది, బయట వాళ్ళ మాటలు అన్నీ అబద్ధం, ఎవరైనా తల్లిదండ్రులైనా బంధువులైనా ఎంతవరకు అంతవరకే అనేటటువంటి సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కొంతమంది భార్యాభర్తలు కొన్ని గొడవల వల్ల ఏంటంటే దూరంగా ఉంటారు విడిపోయి, అలాంటి వారు కూడా కలవటానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు సంతోషంగా ఉండటం వీళ్ళకి ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వీళ్ళకు బాగా కలిసి వస్తుంది అనమాట. అంటే ఏ పనులైతే అవటానికి వీళ్ళకి లేట్ జరుగుతుందో అవన్నీ కూడా ఇక ఆలస్యం అంతా అనుభవించేశారు, ఇక అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏ పనైనా సరే వీళ్ళు అనుకున్న టయానికి ఖచ్చితంగా జరుగుతుంది. నెంబర్ 4 వచ్చేటప్పటికి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి గురువు ఏంటంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే భాగ్య స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట. అంటే వీళ్ళకి డబ్బు పరంగా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కూడా వాళ్ళకి ఈ జన్మలో ఏంటంటే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి కొంతమంది శత్రువులు వీళ్ళు ఎప్పుడు డౌన్ అయిపోతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి శత్రువుల యొక్క బాధ కూడా వీళ్ళకి పోతుందన్నమాట. అలాంటి శత్రువుల యొక్క దృష్టి అనేది వీళ్ళ మీద ఉండటం, ఇలా జరగటం వల్ల ఏంటంటే వీళ్ళు కొంతగా మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి శత్రువుల బాధలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. వాళ్ళు ఏమన్నా అనుకుంటే వాళ్ళ పాపం ఇక వాళ్ళకే కొట్టిద్ది, వీళ్ళ దాకా చేరదు. ఎందుకంటే ఇదివరకు చేరింది, ఇబ్బందులు పడ్డారు, అవన్నీ అయిపోయినాయి. మానసికంగా ఇబ్బంది పడ్డారు, అలాగే శరీర పరంగా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు, అవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి వీళ్ళకి ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి భాగ్యం పట్టిందని చెప్పొచ్చు. అంటే వీళ్ళకి ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి కన్యా రాశి వారు డబ్బు పరంగా ఈ రాశి వాళ్ళు చాలా బాగున్నారు. నెంబర్ 5 5వ రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గురువు అనుగ్రహం అనేది 11వ స్థానంలో ఉన్నాడు. అంటే వీళ్ళు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. వీళ్ళకి ఏంటంటే డబ్బు పరంగా వీళ్ళు ఇంతకు ముందల రకరకాలుగా డబ్బు పరంగా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా వీళ్ళు చేసేటటువంటి పనిలో కూడా వీళ్ళు ఏంటంటే నెంబర్ 1 స్థానంలో ఉంటారు. అంటే ఒక గుర్తింపు తెచ్చుకుంటారనమాట. వాళ్ళు చేసేటటువంటి పనిలో ఒక గుర్తింపు తెచ్చుకోవటం, వీళ్ళకి ఆకస్మిక ధనలాభం ఇంత వస్తుందని వాళ్ళు ఊహించరు, కానీ ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా
డబ్బు అనేది వీళ్ళు చూస్తారనమాట. కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది వీళ్ళకి బాగా ఉంది. వీళ్ళకి రకరకాలైనటువంటి మానసిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ ఉండి నలిగినా కూడా వీళ్ళు మానసిక ధైర్యంతో ఇలా కాదు, ఇట్లా చేయటం కరెక్ట్ కాదని చెప్పేసేసి తెలిసి తెలియకే ఉన్న పొరపాట్లు చేసినా కూడా తెలుసుకొని వీళ్ళు కష్టపడి ఒక మంచి మార్గంలో రావడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వీళ్ళకి ఆ దైవ అనుగ్రహం కూడా ఈ రాశి వారికి బాగా ఉంది. ఈ గురువు అనుగ్రహం వలన వీళ్ళు చూడవలసినటువంటి సంపాదన కన్నా కూడా ఎక్కువ చూసి వీళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. వాళ్ళకి డబ్బు పరంగా అంత బాగా కలిసి వచ్చింది. అలాగే కుటుంబ సభ్యులు కూడా వీళ్ళేంటంటే అంత ముందర చేతగానోళ్ళు, పనికి రానోళ్ళు, అది ఇదని చెప్పి తక్కువగా మాట్లాడిన వాళ్ళే పర్వాలేదు వీళ్ళు చేసుకోగలుగుతారు, ఏదో ఆరోగ్యం సపోర్ట్ లేక ఖాళీగా ఉన్నారులే, ఇప్పటి నుంచి అయినా మారుతున్నారు అని చెప్పేసి వీళ్ళని అర్థం చేసుకోవటం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు లేట్గా ఏదన్నా పనిని మొదలు పెట్టినా ఖచ్చితంగా సక్సెస్ అనేది కొడతారు. వాళ్ళు అంత పట్టుదలగా ఉంటారు. కాబట్టి అఖండ రాజయోగం పట్టబోయే రాసుల్లో ఈ కర్కాటక రాశి వారు కూడా తిరుగులేని స్థానంలో ఉన్నారు గురు అనుగ్రహం వలన. అర్థమైంది కదా? ఈ 5 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ 5 రాశుల వారు సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.